నగరాన్ని గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ లండన్ తన తొలి ఇండియన్ క్యాంపస్ ను మన హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి. హైదరాబాద్ శివార్లలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ ఇప్పుడు అంతర్జాతీయ విద్యకు చిరునామాగా మారబోతుంది. అక్కడ ఏర్పాటు చేస్తున్న ఎడ్యుకేషన్ జోన్ లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ తన శాశ్వత ప్రాంగణాన్ని నిర్మించనుంది. హైదరాబాద్ గడ్డపై అడుగు పెడుతున్న తొలి విదేశీ వర్సిటీ ఇదే కావడం గమనార్హం. శాశ్వత భవనాల నిర్మాణం పూర్తి కావడానికి సమయం పడుతుంది కాబట్టి ఆలోపు విద్యా కార్యకలాపాలు సాగించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజ్ భవన్ రోడ్లోని చారిత్రాత్మక లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ను తాత్కాలిక క్యాంపస్ గా వినియోగించుకునేందుకు అధికారులు అంగీకరించారు. 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఈ క్యాంపస్ లో తరగతులు ప్రారంభం కానున్నాయి. దీనికోసం యూనివర్సిటీ ప్రతినిధులు ఇప్పటికే యూజీసీకి దరఖాస్తు చేసే ప్రక్రియను కూడా మొదలుపెట్టారు. లండన్ యూనివర్సిటీ 1836లో ఏర్పాటైన యూకేలోని అత్యంత పురాతన ప్రభుత్వ విశ్వవిద్యాలయం. ఇది 17 స్వతంత్ర ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన లండన్ బిజినెస్ స్కూల్, కింగ్స్ కాలేజ్, యూసీఎల్ వంటివి ఈ వర్సిటీ పరిధిలోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో టాప్ 500 లోపు ఉన్న సంస్థలకే భారత్ లో క్యాంపస్ పెట్టే అవకాశం ఉంటుంది. ఈ వర్సిటీ ఆ నిబంధనలకు అనుగుణంగా ఉంది. ఇప్పటికే మన నగరం సాఫ్ట్వేర్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో దూసుకుపోతుంది. అందుకే లండన్ వర్సిటీతో పాటు మరికొన్ని యూకే వర్సిటీలు కూడా ఇక్కడ బ్రాంచ్లు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలే 13 యూకే విద్యా సంస్థల ప్రతినిధులు హైదరాబాద్ ను సందర్శించి ఇక్కడి అవకాశాలను పరిశీలించారు. రాబోయే 2 ఏళ్లలో ఫ్యూచర్ సిటీలో ఒక అద్భుతమైన నాలెడ్జ్ హబ్ మన కళ్ళ ముందు సాక్షాత్కరించనుంది. మన విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండానే ఇక్కడే ఉండి అంతర్జాతీయ స్థాయి డిగ్రీలు పొందే అవకాశం త్వరలోనే దక్కబోతుంది. విద్యా రంగానికి సంబంధించిన మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దాత్రి ఎడ్యుకేషన్.